హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో సొలొమోను గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆ స్టోరీని కంటిన్యూ చేద్దాం. దావీదు, దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. నేను ఎన్నో యుద్ధాలు గెలిచాను. దేవుడు నన్ను రాజుగా చేశాడు. నేను ఎంతో పెద్ద భవనంలో ఉన్నాను. కానీ దేవుని మందసం ఒక చిన్న గుడారంలో ఉంది అని చాలా బాధపడుతూ ఉండేవాడు. దేవునికి మందిరం కట్టించాలి అనుకున్నాడు. అప్పుడు దేవుడు దావీదుతో, దావీదు, నాకు మందిరం నువ్వు కాదు, నీ కుమారుడైన సొలొమోను రాజు అయిన తర్వాత కట్టిస్తాడు అని చెబుతారు. సొలొమోను రాజు అయిన చాలా సంవత్సరాల తర్వాత దేవునికి మందిరం కట్టించాలని ఆ పనులన్నీ స్టార్ట్ చేస్తారు. చాలా గ్రాండ్గా, అందంగా మందిరం కట్టాలి అనుకుంటాడు. బంగారం, వెండి, చాలా కాస్ట్లీ చెక్కలతో మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు. హిరామ్ అనే ఒక రాజు ఉన్నాడు. అతను లెబనాన్ అనే రాజ్యానికి రాజు. సొలొమోను మహారాజు హిరామ్ రాజుని మందిరం కట్టడానికి మంచి చెక్కలు కావాలి అని అడిగాడు. అప్పుడు హిరామ్ రాజు చాలా సంతోషించి వెంటనే దేవదారు వృక్షాల చెక్కలను పంపిస్తాడు. దేవదారు వృక్షం చాలా మంచి స్మెల్తో ఉంటుంది. అందుకే సొలొమోను మహారాజు మందిరాన్ని ఈ దేవదారు వృక్షం చెక్కలతో కట్టాలి అనుకున్నారు. 1,00,000 మంది వర్కర్స్‌ను పెట్టి మంచి డిజైన్‌తో బోలెడంత గోల్డ్, సిల్వర్, చాలా మెరుస్తూ ఉండే స్టోన్స్‌తో చాలా అందమైన మందిరాన్ని దేవునికి కట్టించాడు. మందిరం అందంగా ఉండాలని కాకుండా అందరూ దేవునికి ప్రార్థన చేసుకోవాలి అని కట్టాడు. దేవుని సహాయం వలన, దేవుడిచ్చిన జ్ఞానం వలన సొలొమోను మహారాజు 7 ఇయర్స్ కష్టపడి ఆ మందిరాన్ని కట్టారు. పూర్తయిన తర్వాత సొలొమోను మహారాజు ఒక పెద్ద పండుగ చేశారు. ఆ రోజు దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, ఈ ప్రజలందరూ ఈ మందిరానికి ప్రార్థించడానికి వచ్చినప్పుడు మీరు తప్పక వాళ్ళ ప్రార్థన వింటూ, వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి అని అడిగాడు. దేవుడు సొలొమోను మహారాజు ప్రార్థనకు చాలా సంతోషించాడు. మిగిలిన దేశాల నుండి ప్రజలందరూ ఈ మందిరం చూడడానికి వచ్చి చాలా ఆశ్చర్యపడి సొలొమోను మహారాజు జ్ఞానవంతుడు అని ఎంతో పొగుడుతూ ఉండేవారు. ఒకరోజు షీబా దేశపు రాణి వచ్చి నిజంగా సొలొమోను మహారాజు అంత జ్ఞానవంతుడా అని తెలుసుకుందామని ఒక టెస్ట్ పెట్టాలనుకుంటుంది. షీబా దేశపు రాణి ఏం టెస్ట్ పెట్టింది అని రేపటి స్టోరీలో విందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో సొలొమోను మహారాజు నువ్వు ఇచ్చిన జ్ఞానం వలన ఎంతో అందమైన మందిరాన్ని కట్టాడు. మేము కూడా జ్ఞానవంతులుగా ఉండి మా ఆలోచనలు, మా పనులు అన్నీ సరైన రీతిలో వాడుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.